ఈ రమ్మీ తోటి కానీ ఆ పబ్జీ తోటి ఆ డబ్బులు సంపాదించనేసి మేము ఆయన అవేర్నెస్ కల్పించడం జరిగింది మన అందరి డిపార్ట్మెంట్లతో. అదేవిధంగా ఒకటి ఆపరేషన్ స్మైల్లో బాగా లేదు हम क्या करना हमें खाने के लिए कुछ चाहिए इनका वाली साहब नहीं है अब बच्ची बड़ी हो गई अब इनका भी रिश्ता करती है तो शादी करके भेजती है तो भी मेरा भी बोझा टल जाता मैं घर पर जाने की नहीं मालूम అన్నట్టు ఆమె అట్లా మాట్లాడితే అది కాదమ్మా. ఇప్పుడు మన ఎంపీడీఓ సార్ గారు చెప్పినట్టు అంటే మనిషి యొక్క ప్రసవం గర్భం దాల్చి ప్రసవించే సమయంలో కూడా వాళ్ళకి అవస్థలు, అదేవిధంగా పేదరికంలో నెట్టుకొని పోవడం అలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మేము కూడా అవన్నీ సిచ్యువేషన్ వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎంఆర్ఓ సార్ గారు చెప్పినట్టు మేము కూడా స్కూల్లో అంటే యాక్చువల్లీ సాధన సంస్థ వికారాబాద్ కామారెడ్డిలో చాలా చోట్ల వర్క్ జరుగుతూ ఉంది. స్కూళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ నైపేట్ మండలంలో కూడా నేను కూడా చేయడానికి ప్లాన్ వేసుకున్నాను. ఇది నా మొదటి మీటింగు. ఇదే విధంగా మేము ఖచ్చితంగా మీ యొక్క సూచనలు సలహాలను కూడా మేము ముందుకు తీసుకువెళ్తామని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ